18వ శ్లోకం చెప్తాడి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్. యాక్చువల్గా దీనిలో వచ్చి దీని ముందటి 16, 17 రెండు శ్లోకాల్లోని భగవాన్ వచ్చి దీనికి ముఖ్యమైన శ్లోకం అనేదానికి ఒక அறிமுகంగా 16, 17 శ్లోకాలని, అதாவது ஏன் చెప్పబోయేను అనేదాన్ని ఒక அறிமுகంగా చెప్పినారు. నేను వచ్చి కర్మ అకర్మాన్ని బట్టి చెప్పాను అటాన్సి దాన్ని తెలుసుకుంటే నువ్వు అశుభాలోండి అమంగళాల్లోండి నువ్వు విలహాచు అటానిసి చెప్పినారు. అనగా 17లో ఈ కర్మ అకర్మ వికర్మ ఇది ఇంతని వద్దు తెలిసేది వద్దు కష్టం. దాన్ని గమనంగా విను, దాని అన్ని కండిపా మన తెలుసుకోలే ఆట అనేదాన్ని దీనిలో చెప్పినారు. 17లో అది వచ్చి దాని ఉண்மை నిలైని அறிஞ்சுకునేది, దాని యథార్థాన్ని, అదావదు செயல் అంటే ఏమి, செயல் ఇన్மை అంటే ఏమి అనే దానింత తెలుసుకునేది వద్దే కష్టం. ఆ ఉண்மை నిలైని తెలుసుకుందుకు కష్టంగా ఉండేదానికి నేను దాన్ని బట్టి క్లియరా చెప్పాను. దీన్ని తెలుసుకుంటే ఆ మోక్షాన్ని నువ్వు అడంజాచ్చు. అశుభం అనేప్పుడు మన ఈ సంసారం పూరా దల్లోండి నువ్వు నింగాచ్చు అనేదాన్ని చెప్పినారు. సరే, ఇప్పుడు వచ్చి అడుతు ఈ కర్మని కర్మయ పశ్యేత్ అనేప్పుడు దీనిలో మనం మొదట ఏం చూసిందని దానికి அறிமுகாని ఇప్పుడు అదావదు దీనికి ముందాతి కర్త అనే దాన్ని బట్టి మన చూసిందుకు ఆరంభించాము. భక్తిలు వేற்றுமை ఉరుపులు దేనికి దాన్ని చూసాము అంటే ఒకటి செய்பவன், అదావదు రామన్ అనేవాడు చేసేండు అంటే ఆ రామన్ని అడిప్పడిగా పట్టుకునే అన్ని செயల్ని నడుతుంది. ఇప్పుడు కృష్ణర్ రామర్ భీమన్ అన్ని చూసాము. ఇక ఏ దోరు దాన్ని చేసేరో ఆ వాళ్ళని అడిప్పడిగా పట్టుకునే ఆ செயల్ అనేది ముழுமை అవుతుంది. అవాండు ఏ కర్ణాన్ని పెట్టి కరువి, కరణం అంటే కరువి, ఏ కరణాన్ని పెట్టి చేసేందు, దోరు కోసం చేసేందు అనగా దేని చేసేందు అట మారింత మన చూసాము. ఎక్కడ పెట్టి చేసేందు, ఎక్కువండి వచ్చేందు అనేది ఇంత అని అన్ని విషయాన్ని ఆ కర్తని అడిపడేగా పెట్టుకునే నడుతుంది. కర్త అంటే செய்பவன். ఈ కర్త అని చెప్పాను, మీరు దాన్ని செய்பவன் చేసేవాండు అనే దాన్ని పురుంజుకోండ. సరే, ఈ కర్త ఇప్పుడు ఈ కర్త అనేదే ఈ అహంకారం. అహంకారం అనేది అక్కడ ఉంటనే, అదాదు అహంకారం అంటే మన తిరిగి గర్వంని ఎంచకూడదు. మన వాళ్ళు వద్దే ఈగో కట్టిన వాళ్ళు అటన్స్తా చెప్పేమి. ఆ ఈగో అంటే గర్వం అర్థం. ఇక్కడ వచ్చి గర్వం అనే అర్థాలు ఇక్కడ ఎత్తేది లేదు. వేదాంతాలో ఈ అహంకారం అంటే ఏం అర్థం అంటే ఈ బాడీ మైండ్ ఇంటెలెక్ట్, ఈ ఉడల్ మనం బుద్ధి, దీని వాడు వచ్చి దానిలో అభిమానం పెట్టేది ఏన్సే అర్థం. దానితో మనసు చేరుకుంటుంది. అదావదు మన ఒళ్ళులో రెండు ఇది ఉంది అని చెప్పినాము. ఒకటి వచ్చి ఆత్మ, ఇంకోటి అనాత్మ. ఆత్మని ఈ అనాత్మ అంటే ఏమి, ఈ శరీర సంఘాతం, ఈ శరీరం అనే కూట్టు పొరుల్ అన్ని సేరి ఉండేక ఇక స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఇది అన్ని సేరి ఒక కూటుగా ఒక కాంప్లెక్స్ అని చెప్పేమి. అన్ని అంగలు సేరి ఒకే తావులో ఉన్నప్పుడు దాని కాంప్లెక్స్ అని చెప్పేము. అదే మరి ఈ అన్ని ఉరుపులుని సేరి ఒకే తావులో అమంజిండేది దాన్ని కాంప్లెక్స్ కూట్టు సంఘాతం అట అనేసి దాన్ని చెప్పుతూ అన్ని పుట్టుగద అన్ని ఒకే తావులో సేరి పెట్టిండారు. అట్ట ఉండప్పుడు ఇది వచ్చి దేవుడి కోసరం అంటే ఈ ఆత్మ కోసమే, జీవాత్మ కోసమే ఈ ఒళ్ళు అనేదే ఈ செயల్ని చేతుంది.
మన ఆ జీవాత్మ ఏం విరుంబేండో, అదావదు ఆ జీవాత్మ అనేప్పటికి ఈ ఈగో వచ్చి ఏం చేస్తుంది అంటే, ఈ ఆత్మావుடைய ప్రెసెన్స్ లో ఆత్మ వచ్చి అక్కడ వెనకాత్తి అధిష్టానంగా ఉంది. ఆ ప్రెసెన్స్ లో ఈ అహంకారం అన్ని పనుల్ని చేస్తుంది. అప్పుడు ఆ అహంకారం ఏమని చెప్తుంది, నేనే కర్త, నేనే చేసేవాండు అట్ట అనేసి ఎంచుతుంది. ఎప్పుడు చేసేవాండుని అది ఎంచుతుందో అప్పుడు దానికి అన్ని అనుభవాలు ఆ చేసేదానించి వచ్చే బలన్లుని దానియే అడంజుతుంది. ఆ కర్తానియే ఈ బలన్ని అడంజేదానించి ఆ కర్తానే భోక్తాగాని అనుభవిపవన్ దోండు చేసేవాండుగా ఉన్నాడో వాండే అనుభవించేవాండుగాని ఉన్ను. ఇదిలో మన தெளிவா ఉండాలి. అదావదు செயல்கள் నే చేసేను ఎప్పుడు నే ఎంచేనో అప్పుడు నే అనుభవించేవాండుగా అవిత్తునా. செயல் చేసేవాండే అనుభవించేవాండు కానీ అవేందు అనేదాన్ని మనం క్లియర్ గా పురించుకోవాలి. ఈ అనుభవించేను అటానిసి వచ్చేప్పటికే ఈ సంసారం అన్ని మనతో వచ్చి ఒట్టుకుంటుంది. మనం వచ్చి చేసేవాండు అనే ఫీలింగే లేకుండా మనం చేసినా ఉంటే ఈ ప్రాబ్లం మనకు రాదు. అదావదు ఎట్టా మనం చెయ్యాలంటే ఈ శరీరం ఆ కూటు ఉంది, ఆ కాంప్లెక్స్ సంఘాతం, శరీర సంఘాతం, ఆ అన్ని శరీరాలు చేరిన ఆ కాంప్లెక్స్ ఉందేగా అది తని నేను తని. ఎప్పుడు మన చెప్పేప్పుడు పూరా ఏం చేసేము, నేను చూసేను, నేను మాట్లాడేను, నేను వచ్చేను, నేను పొయ్యేను, నేను వాళ్ళని చూసేను. ఆ నిండా ఏకపట్ట ఇది అన్ని నేని ఏం మన చేసినాலும் నేను అనేదాన్ని సేరే మన చెప్పేము. దీనిలో ఆ నాన్ అటాని చెప్పేమిక ఆ నాన్ అనేది మన ఈ ఒళ్ళుని పెట్టే చెప్పేము. కావంటే వేదాంతాల పొరుతలవుకు ఈ నాన్ అనేది ఈ ఒళ్ళు లేదు, ఈ ఒళ్ళే చేతుంది పనిలు పూరా. కావంటే ఈ నాన్ అనేది ఏమి అంటే ఈ ఆత్మస్వరూపం అటాడిసి మన ఎత్తుకోలే అటాడిసి పేరు. ఈ ఆత్మస్వరూపం అంటే మీరు ఒక్క సెకండ్ కన్ను మూసి మీరు ఫీల్ చేసినారంటే, అదావదు ఇప్పుడు నే సూళ్ళ కన్ను మూసుకున్నా ఎదిని విల్ల చెవిని సౌండ్ ఒక్కటినే లేదు, ఏ సౌండ్ లేదు. ఆ వాళ్ళ ఒక్క సెకండ్ మన కన్ను మూసుకు వాచ్ చేసినామంటే, ఒక సెకండ్ వాచ్ చేత వాచ్ చేసేప్పుడు ఏమి నే ఉండాను అనే ఆ ఉణర్వు ఉంది. నే ఉండాను అది మనకు తెలుస్తుంది. ఆ ఉణర్వుని నాకు ఉంది. నే ఉండాను అనేది దానియే సత్ అటాసి చెప్పేది. సిత్ అనేది ఆ ఉణర్వుగానే నే ఉండాను. ఆ సత్ సిత్ అటనిసి ఏది ఉందో అదే ఆనందం. దానితో ఏ విధమైన ఎన్నంని రాకూడదు. అదే ఏ విధమైన ఎన్నముని లేకుండా, అదావదు నే ఇవాళ వింటా ఉండా, నే ఇవాళ కన్ను మూసుకుంటా, నే ఇవాళ ఏమి సౌండ్ ఉందో దాని వినేను, నే ఇవాళ మాట్లాడేను అటనిసి ఏ విధమైన ఒక ఎన్నని లేకుండా, ఒక విధమైన ఎన్నం లేకుండా అమేదిగా ఒక్క సెకండ్ కన్ను మూసుకు మీరు మీ రోగ చూసినారంటే ఏమక్కడ తెలుస్తుంది, నే ఉండాను అనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఆ ఉణర్వు ఉందిగా, ఆ ఉణర్వు గాని నే ఉండాను అనేది గానే నేను అక్కడ ఆ ఉండాను అనే ఆ ఉణర్వుగా మాత్రంగా నేను ఉండాను అనేదాన్ని మనం పురించుకోలే. అదే ఆనందం, అదే సత్, అదే இருப்பு. సత్ అంటే இருப்பு, సిత్ అంటే ఆ ఉణర్వు. ఆ இருப்பு ఉణర్వు ఆనందంగానే నే ఉండాను. నే వచ్చి ఈ ఒళ్ళుగా లేదు. ఇప్పుడు ఒంట ఒక
పోటు అనేది వస్తుంది అని పెట్టుకోండా. ఆ పోటు వచ్చి దేనికోసం వస్తుంది? ఏదో ఒక తావులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ పోటునే మనకు రాదు. இயற்கையினுடைய ఆ మహిమయే ఏమింటే ఒక తావులో ఒక పోటు వచ్చింది అంటే ఆ పోటు దానికి ఏం అర్థం? అక్కడ ఏదో ప్రச்சனை ఉంది అట అనేసి మన పురింజుకుందుకోసరం ఇయర్క ఏం చేస్తుంది? మనకు ఆ తావులో ఒక పోటుని ఉత్పత్తి చేస్తుంది. ఆ పోటుని బట్టి మనం ఏం తెలుసుకోలే? ఈ శరీరాలో ఈ పకుదిలో ఏదో ప్రச்சனை అట అనేసి మన పురింజుకుంటున్నాము. అది అన్ని నేను ఎన్నం వాయిల్గా నేను உணர்ந்தேன். ఈ ஆத்மாவுடைய பிரசன்ஸ், அதாவது దానియుடைய ప్రసెన్స్, దానియుடைய ఇరుపు నుంచే మనకు ఇది ఈ పోటు అన్ని నేని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ పోటు ఎక్కడ ఉంది అంటే అది ఈ ఒళ్ళులో ఉంది, నాతో లేదు. కాబట్టి మనం ఏం చెప్పేము? నాకు పోటు అటానిసే చెప్పేము. ఈ ఒళ్ళు అటానిసి మనం చెప్పకుండా మనం ఏం చేసేము? అన్నిని మన బైగా ఎక్కించుకుని నాకు పోటు ఎత్తుతుంది, నే ఇవాళ దుఃఖంగా ఉండా, నే ఇవాళ సంతోషంగా ఉండా అటానిసి అన్ని నేను నా బైగా నే ఎక్కించుకుంటున్నా. అదే ఇక్కడ ప్రச்சனைకి మూల కారణం. ఇప్పుడు వచ్చి ఇంకొకటిని మన ఇంకొక ఎగ్జాంపుల్ లోని దీనిలో చూడచ్చు. ఇప్పుడు ఫ్యాన్ చుట్టుతుంది అనేమో. ఈ ఫ్యాన్ చుట్టేప్పుడు మనం ఏం ఎంచేమో? ఈ ఫ్యాన్ లో ఆ కరెంట్ అనేది ఆ కరెంటునుடைய ప్రసెన్స్ నుంచే అక్కడ ఫ్యాన్ చుట్టుతుంది. మనం సరిగా దానిలో వచ్చి ఫ్యాన్ చుట్టుతుంది అనే చెప్పేమో, కరెంట్ చుట్టుతుంది అని చెప్పేది లేదేగా. అదే మరి మనకు రోగా నేను అనేప్పుడు ఈ ఒళ్ళే నేను చూసేను అనేప్పుడు ఇక్కడ ఏం నడుతుంది? కన్నే చూస్తుంది. నేను అక్కడ వెనకాతి ఆ ప్రెసెన్స్ గా ఉండేదాని నేను అట అనేసి ఇక్కడ చెప్పేము. ఆ విத்தியாசாన్ని మన పురించుకోలే. అదావదు నాన్ అనేదాని మన ఇంక మీద ఆ ఆత్మ అనేదాన్ని మన పురించుకున్నాముంటే ఆ ప్రச்சனைలో ఉండి మనం కొంచెం కొంచెంగా విలకిందుకు ఆరంభించుతాము. దీన్ని క్లియర్ పురించకుండా మనకు ఆ అభ్యాసం, అదావదు ఒక్కొక్కటి చేసే పడుకుని ఇది వచ్చి ఈ ఒళ్ళు చేతుంది, ఈ కన్ను చేతుంది, ఈ నోరు మాట్లాడుతుంది, ఈ చెవి వింటుంది అట అనేసి ఈ ఒంటో ఈ పార్ట్ లో ఈ ఉరుపు పోటెత్తుతుంది. ఆ పోటు అనేది దానియుடைய ఇయర్కై. ఆ తావులో ఏదో ప్రச்சனை ఉండేదానిచ్చి అక్కడ ఆ పోటు అనేది ఎత్తుతుంది. దాన్ని మనం ఏం చేసేమో? నా బైగా నేను ఎత్తుకుంటున్నాను, నాకు పోటు ఎత్తుతుంది, నేను ఆ పోటు నుంచి కష్టపడేను అటానిసి దాని తూకి మనతో చేర్చుకుంటున్నాము. అదే ఇక్కడ తప్పు అనేదాన్ని ఇక్కడ ఈ శ్లోకం మూలంగా మనకు భగవాన్ ఎత్తి చెప్పేది. దీనిలో వచ్చి మన పోన క్లాస్ లో ఒకటి చూసాము. అదావదు ఈ గ్రహణం మన పురించుకునే తన్మై. మన పురించుకునేది 3 విధాల. ఏ విషయం అంటున్నాலும் దాని మన 3 విధాల పురించుకుంటున్నాము. ఫస్ట్ విధం వచ్చి గ్రహణం. అదావదు మన వచ్చి సరిగ్గా పురించుకునేది. అదావదు ఆ గ్రహణం వచ్చి సరిగ్గా మన గ్రాస్పింగ్ అంటారు. గ్రహణం అనేది వచ్చి మనం క్లియర్ గా పురించుకున్నా ఉంటాయి ఒక విషయాన్ని. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అక్కడ సంధ్యా వేళలో అక్కడ ఒక దారం ఉంది. ఆ దాని పాముగా మన దాని వచ్చి దారంగానే చూస్తా ఉంటే అది సరియాన మనకు சரியான அறிவு. கிரகணம் అనేదాన్ని அறிவுன்னு పెట్టుకుంటాం. అప్పుడు గ్రహిக்கும் శక్తి, అదావదు దాన్ని సరిగ్గా మన గ్రహించుకుంటున్నాము, సరిగ్గా మన పురించుకుంటున్నాము. ఇప్పుడు దాన్ని సరిగ్గా కైరు అటానిసి పురించుకున్నా ఉంటే అక్కడ ఉపదేశం దోర్న ఒకరు గురువు వచ్చి మనకు ఉపదేశం ఇది కైరు అటానిసి చెప్పాల్సిన అవసరం అక్కడ లేదు. అంటే మనం సరిగానే పురించుకున్నాము.
సరే, రెండవది టైప్ లో ఏం చేసేము, అగ్రహణ విషయ. అదావదు అది మనకి ఏమినే తెలాల, దారానా అని తెలాల, పాము అని తెలాల, ఒకటినే తెలాల అనేప్పుడు మనకు కన్ను అక్కడ వద్ద ఇరుటుగా తెలుస్తుంది, అక్కడ ఒకటినే తెలాల అనేప్పుడు ఈజీగా చెప్పిరాచు. అక్కడ ఒక దారం ఉంది అటనిసి చెప్పిరాచు. మనకు అక్కడ మన పురించుకొనే లేదు అనే విషయాల్లో ఇదే అటానిసి తెలివిగా చెప్పిరాచుము. కావంటే ఏ విషయ అదావదు ఇప్పుడు కయరే ఉంది అక్కడ, దాన్ని తప్పుగా మన పురించుకున్నామంటే అదావదు మన తప్పుగా అక్కడ వచ్చి విపరీతంగా ఏం పురించుకుంటున్నాము, అక్కడ విపరీతంగా దాని పాముగా మన ఎంచుతున్నాము. అట్ట తప్పుగా మన ఎంచాముంటే అక్కడ మనకి చెప్పించే మెథడేని వేరే మారి చెయ్యాల్సి ఉంది. అది వచ్చి అదావదు ఇప్పుడు వచ్చి ఒక మనిషి వచ్చి అదే ఆ దారాలో పాము ఉంది అట అనిసి ఎంచితే అక్కడ పాము ఉంది పోకుండా దూరు అట అనిసి అక్కడ దారనే ఉంది కావంటే పాము ఉంది పోకుండా అట అనిసి చెప్పినారు. అంటే మన చెప్పే వాళ్ళు ఏం చెప్పాలంటే అక్కడ నువ్వు దెల్లో పాము చూసేవో అది పాము లేదు కయరు అటానిసే మొదట అక్కడ పాము లేదు అటానిసి చెప్పే అక్కడ కయరు ఉంది అటానిసి ఆ ఉண்மைని రెండో మాటే చెప్పాలంట. ఏమి వాళ్ళు గ్రాస్ చేసిండారో అదావదు ఏమిగా వాళ్ళు పురించుకు ఉండారో తప్పుగా ఏం పురించుకుండారో దాని మొదట చెప్పి ఆనకనే వాళ్ళకి ఆ ఉண்மைని చెప్పాలంట. లేకపోతే ఏమవునుంటేట ఆ వినేవాళ్ళు ఆ ఉపదేశం వినేవాళ్ళు డైరెక్ట్ ఆ దారం ఉంది అంటే దారం వేరే ఎక్కడో ఉంది ఇది వేరే పాము అట అనేసి వేరే తావులో దారాన్ని నువ్వు ఎక్కడ దారం ఎక్కడ ఉంది అని చెప్పినావు అది ఎక్కువ ఉంది అట అనేసి దారాన్ని వెతుకుతా ఉంటుంటా. అదావదు విపరీతంగా పురించుకునే తవరుగా పురించుకునే తావులో మొదట వాళ్ళు ఏమి దానికే తిరిగి ఏం చెప్పారంట బిడలకు వాళ్ళు ఏ నిலையில ఉండారు మనుషులనుடைய పక్వాణి తగ్గట్టు వాళ్ళు ఏ నిலையில ఉండారు అనే దాన్ని పురించుకుని దానికి తగ్గట్టే మన ఉపదేశం అనేది ఉండాలంట. అట్ట లేకపోతే వాళ్ళకి అది విపరీతంగానే వాళ్ళు పురించుకుంటారు, వాళ్ళకి అది పురించుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ మూడు అదాదు పురిదల్ అనేది మూడు విధంగా చెప్పారు. డైరెక్ట్ పురించుకున్నారంటే క్లియర్ గా పురించుకున్నారంటే వాళ్ళకి ఉపదేశమే తేవలేదు. అదే మరి దోరుకు పురించనే లేదో వాళ్ళకి నేరడిగా పురించబెట్టరాల్సి ఇదే అట్టాడిసి తప్పుగా పురించుకునే వాళ్ళకే మనకు కష్టం. దానిలో వచ్చి వాళ్ళు ఏం పురించుకుంటారో మీరు ఇట్ట పురించుకుంటారేగా అది తప్పు అది లేదు అట్టని చెప్పి ఆనగా వాళ్ళకి ఎది ఉண்மைయో దాని మన చెప్పాలంట. దాని విపరీత గ్రహణ విషయే అదాదు విపరీతంగా మన పురించుకున్న విషయాల్లో మనం ఏం చేయాలంట విపరీతంగానే ఉపదేశం చెయ్యాల అనేది శాస్త్ర ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆ చెప్పించే మురైలో ఇది ఒక మురై. సరే ఇప్పుడు వచ్చి దేనికి ఇది ఇంత చెప్పేము అంటే ఇక్కడ మన ఈ శ్లోకాల 18வது శ్లోకాలో కర్మణి అకర్మ యహ పశ్యేత్. కర్మణి అనంటే కర్మத்தில் செயலில் అకర్మ యహ పశ్యేత్. యహ అంటే యార్ ఎవన్ అనేది ఎవన్ கர்மத்தில் அகர்ம అంటే செயலின்மையை பஷ்யேத் అంటే பார்க்கிறானோ செயலின்மையை எவன் பார்க்கிறானோ. அதே மாதிரி அகர்மணி ச கர்ம யக எவன் அகர்மணி செயல் இன்மையில்
కర్మ செயலை பார்க்கிறாనో. ఆ పశ్యేత్ అనే దాని రెండుగుని సేర్కోలే. చ అంటే మేலும். దోండు செயల్లో செயல் లేని దాని చూసేండో అనగా మేலும். ఇంకాని செயல் இன்மையில் செயலை காண்கிறானோ. ఇది ఎవరది? செயల్లో செயல்నేగా చూసిందలోను, செயல் ఇన్మైలో செயல் ఇన్మైనే చూసిందలోను. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు? செயலில் మొదటిదిలో செயலில் செயல் ఇన్மையை దోరు చూసేరు. செயల్లో செயல் ఇన్மை అంటే செயல் లేని తన్మైని దోరు చూసేరు. செயல் నడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతా ఉంటా కాబట్టి செயல் ఇన్మైని చూడాల అటని చెప్పారు. అదావదు ఏ విధమైన செயలుని ఇక్కడ నడాలా, నే మాట్లాడేను செயல் చేతా ఉండాను ఉంటనాலும் అక్కడ செயல் ఇన్మై ఉంది అనే దాని దోరు చూసేరు. ఇదే విపరీతం అటని అర్థం. ఇట విపరీతంగా ఉండే ఇంత మారి చెప్పేప్పటికే వాళ్ళు అది వచ్చి దేనించి అంటే మనం విపరీతంగా పురించుకున్న దాని నుంచి వాళ్ళు వాళ్ళకి టీచింగ్ ఆ ఉపదేశం కూడా విపరీతంగానే ఉంది. అదావదు మనకు విపరీతంగా తోండుతుంది. దాని విளக்கம் మన చూసేప్పుడు అది సరిగ్గా మన పురించుకోవచ్చు. అదావదు మహాభారత రాసేప్పుడు మీకు తెలిసిన కథలంతా వ్యాసరు వచ్చి వినాయకర్ని మీరే రాయాల అట అనేసి చెప్పినారట. వినాయకర్ని ఒప్పుకున్నారు. అంటే ఒకే ఒక కండిషన్ వేశారు, నిరుత్తకండ కంటిన్యూసా చెప్పుతా పోలే. నిరుత్తకండ ఎటా చెప్పిందలోను ఎడైలు యోచించాలి అనేసి యోచించేప్పుడు వ్యాసరి దానికి కండిషన్ వేశారట. అడిగితే నేను ఒక కండిషన్ వేశా, ఏమి నేను మీరు రాసే శ్లోకాలు పూరా అర్థం తెలియకుండా మీరు రాయకూడదు. అన్ని శ్లోకానికి క్లియర్ అర్థం పురింజంగానే அடுத்த శ్లోకాన్ని మీరు రాయాల అట అనేసి వ్యాసర్ బదులు కండిషన్ వేస్తారట. దానిచ్చి ఆ వ్యాసర్ ఏం చేశారంటే ఎడైలో కొంచెం ఒక్కొక్క శ్లోకాలని ఇట మారి కష్టమేని శ్లోకంగా అర్థం క్లియర్ రెండు వేరే వేరే ఒక కష్టమేని క్లిష్టంగా ఆ అర్థాన్ని పురించుకునేది కష్టంగా ఉన్నట్టుగా ఎడైలో శ్లోకాలు రాసి పెట్టింటారట. అట అనేసి పురాణాలు మన కథలో మహాభారతం చెప్పేప్పుడు వ్యాసనుடைய ఇదింతా చెప్పేప్పుడు పురాణాలు ఇది కూడా చెప్పారు. ఇదిహాసాలో ఇది చెప్పేప్పుడు ఇట మరి కష్టమేని శ్లోకాలు దేనికి ఉంది అంటే ఆ మీనింగ్ అర్థాన్ని వినాయకుడు యోచించేందల్లిగా ఇతడు ఇంకొక 100 శ్లోకాలు రాస్తురుంట. అట మరి అదే మరి మన 2వ అధ్యాయాలో ఒక కష్టమేని శ్లోకం చూసాము. ఏమి యానిసా సర్వభూతానం దోండుకి ఇది ఇరవుగా ఉందో అది వాటికి పకలుగా ఉంది. ఇది ఇరవు అందరికి ఎది ఇరవో అదేగా అందరికి ఇరవుగా ఉంది. వీటికి ఇరవుగా ఉండేది వాటికి పకలుగా ఉండు, వాటికి పకలుగా ఉండేది వీటికి ఇరవుగా ఉంది అట అనిస్తా చూసామిగా. ఇట్టా మరి కాంట్రడిక్షన్ విరోధమేని రెండు దీని సేరి ఉండట్టుగా కొంచెం శ్లోకాలు గీతలో ఇట మారి ఉంది. దాని ఆ తావులలోంతా మనం వచ్చి ఈ పారమార్థిక దృష్టి వ్యావహారిక దృష్టి అనే దాన్ని ఆ కన్నోటాలో మనం చూసినామంటే దాన్ని క్లియరా మన పురించుకోవచ్చు. లేకపోతే జ్ఞాని అజ్ఞానిలుడే కన్నోటాలో ఏది ఇరవుగా తెలుతుందో అది జ్ఞానియుடைய కన్నోటాలో వాళ్ళకి పకలుగా తెలుసు. అదే మరి ఇక్కడ ఈ శ్లోకాలోని ఆ అర్థాన్ని మన పురించుకోలే. పారమార్థిక దృష్టి అంటే ఏమి ఆ ఆత్మ లెవెల్లో హయ్యర్ లెవెల్లో మనం చూసేప్పుడు ఈ వ్యావహారికం మన డే టు డే లైఫ్ లో ఈ ఒళ్ళు చేసే செயல்ంతాని మనకు செயల్గా తెలుతుంది. కాబట్టి ఆ ఆత్మ వచ్చి ఎప్పుడు செயలట్ర తన్మైలోనే ఉంది అనేదాన్ని మన ఈ శ్లోకం మూలంగా ఇంకా తెలివిగా మనకు పురించబెట్టపోయారు. అదే దీనిuடைய ముఖ్య తాత్పర్యం.
సరే, మన 2వ అధ్యాయంలోనే ఏం చూసాము? ఆత్మ వచ్చి అకర్త అభోక్త, అకర్త అకారయిత, వాడు செயல் చేసేది లేదు, செயலுடைய అనుభవాన్ని అనుభవించే బలాన్ని అనుభవించేది లేదు. அதே மாதிரி ஆத்மா వచ్చి செயல் తనగానేం చెయ్యదు, ఇంకోరిని చెయ్య పెట్టను పట్టదు. దీనింత మన 25 శ్లోకాలుగా ఆ ఆత్మావునుடைய తన్మైని చెప్పేప్పుడు మన క్లియర్ గా చెప్పిండాము. ఆత్మ వచ్చి సర్వగతగా అన్నిటిలో నీకమర నిరంజి ఉంది. అది వచ్చి నిరవయవగా ఏ విధమైన అవయవని దానికి దొరకదు. అట్ట ఉండప్పుడు దానికి సర్వగతగా అనేప్పుడు నీకమర నిరంజి ఉండప్పుడు అది ఎట్టా సేల్ చేసింది వెళ్ళవును. ఒక సేల్ అంటే అక్కడ ఒక ఏదైనా ఒక గ్యాప్ ఉంటేనే అది సేల్ చేసి ఒక తావుని అడంజేదో ఏదైనా ఒకటి ఉండిందిలోడు అవయవాలు ఉరుపులు ఉంటేనేగా దాన్ని తూய்மை చెయ్యాల, లేకపోతే దానిలో ఏదైనా ఉండాకాల అనేది ఇంత ఉన్నది. ఇక్కడ ఏదైతే దొరకదు. ఆత్మ అన్ని తావుల నీకమర నిరంజి అన్ని గాని అదే ఉన్నప్పుడు అక్కడ ఏదీనే తేవలేదు అనేదాన్ని మన క్లియర్ గా పురించగల. ఇది ఇంత మనసులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని చూసినామంటే ఈజీగా మన ఈ శ్లోకాన్ని పురించుకోవచ్చు. సరే, ఇప్పుడు దీనిలో మొదట మన కర్మని అకర్మ యహ పశ్యేత్ ఆ పార్ట్ மட்டும் எடுத்துக்கிட்டா. அதாவது யார் செயலில் செயலின்மையை காண்கிறாரோ, அதாவது செயల్లో దోరు செயலற்ற తన్మని చూసేరో. செயల్లో దీనికి ఒక ఉదాహరణం, అదావదు ఉదాహరణం శంకరర్ ఇచ్చే ఉదాహరణాన్ని పెట్టి దీని చూతాడి. శంకరర్ ఏం ఉదాహరణం ఇచ్చారంట దీనిలో, అదాదు ఒక బోట్ మూసేతా ఉంది. బోట్ లో మన పోతా ఉండాము, బోట్ వేగంగా పోతా ఉంది అంటే వాళ్ళ ఆ కరైలు ఉంది ఆ మరాలంతాని మనం ఒక డైరెక్షన్ లో మూసేతా ఉండాము. బోట్ లో మన కిழக்கு నోకి పోతా ఉంటే ఆ మరాలు అన్ని మన ఏ వేగాలు పోతా ఉంటామో ఆ వేగాలు మరాలు అన్ని మేర్కు నోకి పరుతుతా ఉండట్టుగా మనకు తెలుసును. మనం అది బస్సులో పోయేప్పుడు చూడచ్చు. ముందటి కాలాలో బస్సు ఉందా లేనిదనిచి కేరళలో అతని కాలనీలో పుట్టిందనిచి అతను బోటుని చూసింటారు. దానిచి బోటు ఈ మరాలు ఎగ్జాంపుల్ ని అతను ఇచ్చినారు. సరే, ఇప్పుడు వచ్చి మనకు కర్మని செயலில் செயலற்ற தன்மையை మన చూడాల. ఇప్పుడు ఏం செயల్ అక్కడ నడుతాంది, మరాలు అక్కడ పరుతుతా ఉంది అంటే దానిలో செயల్ నడుతుందా అంటే అక్కడ செயల్ నడాలా. దీనిలో మనం మెయిన్ గా బాధ చేయాల్సింది ఏమిటంటే అకర్మణి కర్మ దర్శనం. అదావదు செயலற்ற தன்மையில் కర్మని అకర్మ మొదటిది అదేగా. కర్మని செயலில் செயலற்ற தன்மையை யார் காண்கிறாரோ. ఈ செயலில் అనేప్పుడు ఇది ఎన్నాది విభక్తి మన చూసాము. செயலில் అంటే అది 7వ విభక్తి. వేற்றுமை ఉరుబులో 7వ ఇడం ఒక దిల్లో అనేసి మన చెప్పుతాము. ఇల్ అనేది మనకు 7వ ఆ లొకేటివ్ ఏ తావులో అనే దాన్ని చెప్పుతుంది. ఇక్కడ செயலில் అనేప్పుడు ఆ செயల్లే అక్కడ లొకేటివ్ ఆ ఇరుపిడంగా ఉంది. ఆ செயల్లో మన செயல் ఇన్మైని చూడాలే అట అనేసి అవుతుంది. ఇక్కడ ఆ లొకేటివ్ మీనింగ్ ని మన ఎత్తకూడదు అనేదానే ఇక్కడ స్వామి చెప్పారు. செயலில் செயலற்ற தன்மை అనేప్పుడు దానిలో వచ్చి ఆ செயலில் అనేదాని ఆ సప్తమి విభక్తిని మన ఇక్కడ ఎత్తకూడదు. ఇక్కడ ఏమి ఎత్తుకోవాలంటే
కర్మ செயல் అనే కన్నోటాలో మనం చూసేప్పుడు అదావదు ఈ ఒళ్ళు అన్ని செயல் చేతుందేగా ఆ செயல் చేసేదిలో మన వచ్చి ఆ దాని వచ్చి செயல் దల్లో అనేప్పుడు ఈ ఉదాహరణలో ఈ మరాల్ని మన బాడీని చూసేప్పుడు ఈ శరీరనే செயల్ని అన్ని చేతా ఉంది. ఈ మన ఉదాహరణలో చూసేప్పుడు ఈ మరాలన్నీ పరుతుతా ఉండట్టుగా మనకు తెలుతుంది. ఆ తోట్రం మాత్రంగా అక్కడ తెలుతుందే తవిర ఉண்மைలో అక్కడ ఏం నడుతుంది, అక్కడ செயலின்மை, అక్కడ వచ్చి ఏ విధమైన செயలుని ఆ మరాలో లేదు. అదే మరి నేను செயல் చేస్తా ఉండా అటనిసి నేను చెప్పేప్పుడు ఈ నేను అని చెప్పేమిగా అది వచ్చి ఆన్మ. ఆన్మ వచ్చి ఎప్పుడు ఏ విధమైన செயలుని చేసేది లేదు. ఏమి ఇక్కడ ఏది செயல் చేస్తుంది అత్త ఈ శరీరాలే செயల్ని చేస్తుంది. అదావదు ఈ చెయ్యి కాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణం మనసు ఇది అన్ని నేని செயల్ని చేస్తుంది. కావంటే ఈ ఆన్మ ఏం చేస్తుంది, அமைதிగా సాక్షిగా ఉంది. అక్కడ ఏ విధమైన செயల్కి చేసేదానికి ఏం చేస్తుంది, ఒక ఆ ప్రెసెన్స్ మట్టునే అక్కడ ఉంది. అదావదు దానియుடைய இருப்பு మాత్రం ఉండుకుని దాని இருப்பு మూలంగా దీని అన్నిని செயல் செய்ய పెట్టుతుంది అంటే. ఎట్టా ఫ్యాన్ లో ఆ ఎలక్ట్రిసిటీ అనేది దానియుடைய ప్రెసెన్స్ లో ఆ మిన్సారం అనేది ఫ్యాన్ లో దానియుடைய ప్రెసెన్స్ లో ఫ్యాన్ ని సుట్టబెట్టుతుందో అది మారి ఏమి ఈ ఆన్మ ఈ ఒళ్ళుని செயல் செய்ய పెట్టుతుంది. அடுத்த ఈ செயல் ఏకపట్ట செயల్ని చేసే ఈ ఒళ్ళు ఏం చేస్తుంది, ఒళ్ళుగా రోగం మన ఏం చూడాలి, దేని చూడాలి మన ఇక్కడ ఆ செயల్లో ఆ ఆన్మాని చూడాలి. ఆ అకర్మ దానిలో ఊడురువి ఉండే ఆ అకర్త செயలற்ற తన్మైలో ఉండే ఆ ఆన్మాని చూడాలి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఓరளவு புரிஞ்சுபட்டிந்தா அதாவது கர்மணிலோ செயల్లో దోరు ఆ செயலின்மைని చూసేరో మన సాధారణంగా చూస్తే செயல் అంటే ఈ ఒళ్ళునుடைய చలనం అదావదు మూమెంట్ అనేదాన్ని చెప్పేము. செயலின்மை అంటే దేని చెప్పుతాము, ఈ ఒళ్ళు ఒక్క செயல் చెయ్యకుండా ఉంటే అచలనంగా అదావదు ఏ செயல் చెయ్యకుండా ఉంటే దాన్ని செயலின்மைని చెప్పుతాము. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఒళ్ళు செயல் చేతనాலும் ఈ రోగం ఉండ ఆన్మ செயல் చేసేది లేదు అనేదాన్ని దోరు చూసేరో. అదే ఇక్కడ మొదటి భాగానుடைய అర్థం. அடுத்த భాగాల ఏం చెప్పారు, అకర్మణిచ కర్మయః. అకర్మణి అంటే செயலின்மையில் ఈ ఒళ్ళు ఏ విధమైన செயல் లేకుండా ఉండప్పుడు అక్కడ செயల్ని చూసేది. దీనికి శంకరర్ ఏం ఉదాహరణ ఇచ్చారంటే దూరాలో బోటు పోతా ఉంది, అది ఇప్పుడు మన కర్రలు ఉంటాము, ఆ బోట్ ని చూసేము దూరాల పోయేప్పుడు అది పోతా ఉంది అనే ఫీలింగ్ కూడా మనకు ఉండదు. అది అక్కడ నిలుసుకుంది అనేట్టుగానే మనకు తెలుసునే తవర. ఇప్పుడు రామేశ్వరం ఇక్కడ ఇంత పోయేప్పుడు దూరాలో ఒక కప్పల్ పోతుంది అంటే మనం ఇక్కడ ఉండి చూసినామంటే ఇతా తెలుసునే ఆ కప్పల్ నగందేదే మనకు తెలాదు. కప్పల్ స్లోగా పోయేదానించి అది నగందేదే మనకు తెలాదు. కావంటే అది నగందుతా ఉంది. అదే మరి మన ఊరియ ఉంటామనే ఒక్క செயல் செய்யல அமைதியா கூண்டான்னு அட்டானிசி మనం ఒక తావులో அமைதிగా కూంటనాலும் మనకు రోగా ఈ ఎన్నాలు అన్ని నేని పోతా ఉంది. దానికి ఇంకొక స్వామి దయానంద ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏమింటే ఎది ఇట్ట కాంప్లెక్స్ అదావదు కూట్టు పొరులుగా ఉందో అన్ని సంఘాతంగా ఎన్నో
మెటీరియల్స్ మ్యాటర్స్ పొరుళ్ళు అన్ని సేరి ఉండేదే కూట్టు పొరుల్ని చెప్పేము. ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు అంటే గోడ అంటే దానిలో ఎన్ని విధాలు సెంగల్ సిమెంట్ మಣ್ಣు నీళ్లు అనేసి ఏకపట్ట విషయాలు దానిలో కలందే దాన్ని చేసేము. అట్టనేప్పుడు అట్ట కూటు పొరులుగా ఏది ఉందో అది పూరాని మన చూసేందుకు అది ఒక్కటి అవనట్టుగా ఉంది. కావంటే రోగ వచ్చి నాల్పడ అది వచ్చి దాని రోగ ఆ సిస్టమ్ రోగ ఒక డిటోరియేషన్ ఒక అழிவு అనేది నడుస్తా ఉండుంటా. ఇప్పుడు మన ఇల్లు యూజ్ చేయకుండా మెయింటైన్ చేయకుండా ఉడిచాముంటే అది ఏమవుతుంది? మన పాలడంజిలో ఇల్లులంతా చూసేవిగా ఎన్నో కాలాలు అది మన యూజ్ చేయకుండానే పెట్టినామంటే అది ఏ పొరులుగా ఉంటున్నాலும் సరే, కారుగా ఉంటున్నాலும் సరే, లేకపోతే ఇల్లుగా ఉంటున్నాலும் సరే, ఎదిగా ఉంటున్నాலும் సరే, ఒక పీరియడ్ ఆఫ్ టైం అవేప్పుడు దాన్ని యూజ్ చేయకుండా ఉపయోగించకుండా ఏ విధమైన మెయింటెనెన్స్ మనం చెయ్యకుండా ఉంటే అది ఏం చేస్తుంది? కొంచెం కొంచెంగా అழிంచుకునే సకావను దానిలో వచ్చి సెయ్యలు నడుతానే ఉంది. మన కన్నుకు తెలాల, మన కార్ని యూజ్ చెయ్యాలా అటని చెప్పేము. కాబట్టి రోగా అక్కడ ఒక సెయల్ అనేది నడుతానే ఉంది. అక్కడ అది వచ్చి అడుతు అది ఆ డ్యామేజ్ అనేది రోగం నడుతానే ఉన్ను. ఈ సంఘాతం అంటే ఈ కూట్టు పొరులుగా ఏది ఉందో దేనిదే అన్నిని చేర్చి పెట్టి మన ఒక పొరుల్ని చేసేవిగా అట్ట ఉండే అన్నిని అది రోగ కూడి ఈ అழிவு అనేది నడుతానే ఉన్ను. మన శరీరం కూడా అట్టనే. మన శరీరంని ఎన్నో విధాలు ఎన్నో మెటీరియల్స్ అన్ని పొటాషియం ఐరన్ విటమిన్ అన్ని ఎన్నో చెప్పారు. అది మట్టు లేదు ఈ చెయ్యి కాలు ఇది అన్ని నేని ఐరన్ అన్ని కాల్షియం అన్ని సేరినదే ఇది అన్ని సేరిన ఈ కూట్టు పొరులు రోగ ఏ విధమైన మన ఏ చెయ్యలేదు అటానిసి గమ్మును కుంటనాలు ఏమవుతుంది? అక్కడ ఆ అழிவு అనేది రోగ కూడి మన చూసామిగా అస్థి బాతి అపక్షీయతే విపరీనమతే అటనిసిత అదావదు ఒళ్ళు అనేది పుట్టుతుంది. ఆ షట్ వికారాలు 6 విధమైన మారుబాడుகள் అటని చెప్పేమిగా అది వచ్చి పుట్టుతుంది అనగా కొంచెం కొంచెంగా వళర్ந்துతుంది అనగా తేంజిందుకు ఆరంభించుతుంది. మనం ఒక్కటినే చెయ్యాలా కావంటే అక్కడ తేయిదల్ అనేది నడుచుకుంటా ఉంది. అపక్షీయతే అనగా వినశ్యది టోటల్ గా అది అழிంచిపోను. ఇది దీని చూసేదే ఇక్కడ అకర్మణి కర్మ యహ పశ్యేత్. అకర్మణి అంటే అక్కడ సెయలట్ట తన్మై ఉంది కావంట దల్లో సెయల్ని దోరు చూసేరో. ఈ రెండుని దోరు పురుంజుకుంటున్నారో అదావదు செயலற்ற தன்மை అనేప్పుడు ఈ ఒళ్ళు செயல் చేతా ఉంటనాலும் రోగా ఆ ఆత్మ అనేది ఏ విధ செயలు లేకుండా ఉంది. ఈ ఒళ్ళే కర్త ఈ అహంకారనే నే కర్త అనే ఆ ఎన్నంతో అన్ని செயల్ని చేతా ఉంది. ఈ ఆత్మ వచ్చి అకర్త అది వచ్చి ఏమి ఆ ఇరుపు ఉణర్వు మట్టునే ఆ ప్రసెన్స్ లో అది తనవుడియ ప్రసెన్స్ ని మట్టునే అది వచ్చి ఒక్కటి ఈ ఒళ్ళుని నువ్వు నువ్వు செயல் చెయ్యక అటానిసింత ఒక్కటి తూండింత ఉడాల ఎట్టా సూర్యుని వచ్చి అది వాటుకుంది. మననే ఏం చేసేము లేవిసి ఆ సూర్యుని వచ్చింది తెల్లాట లేవాలే అటానిసి లేవాలే తెల్లాట ఈ పనిలు ఉంది తెల్లాట వాగలు చల్లాలే అనగా அடுத்த పనిలో ఈ పని ఉంది తెల్లాట కాఫీ వేయాలి పనిది వచ్చును తెల్లాట టిఫిన్ చేయాలి అటానిసి అన్ని పనులని ఆ సూర్యునుடைய வெளிச்சானுடைய ఆ ప్రసెన్స్ లో మన ఏకపట్ట పనుల్ని మన చేసేము. సూర్యుని వచ్చి జస్ట్ అక్కడ సూర్యుని వచ్చి నువ్వు తెల్లాట కంటిపా లేసే అవ్వాలని సింత చెప్పలా.
తూండి ఉడాలా సేయల్ చేసే అవ్వాలే అటానిసిందా చెప్పలా కావంటే మన దాని ఉடைய ప్రసెన్స్ లో అన్ని పనుల్ని చేసేము. అదే మరి ఈ ఆత్మ ఉన్నుடைய ప్రసెన్స్ లో ఈ ఆత్మ செயலற்றது ఏ విధ బంధోని దానికి ఈ శరీరంతో దొరకదు. నువ్వు செயல் చేసినాலும் సరి చేయబోతున్నాலும் సరి సూర్యునికి ఏమైనా ప్రచన ఉందా? అది బంధపడలా. మనం ఏ செயల్తోని బంధపడలా. మన చేసినాலும் సరి చెయ్యకుండా నిద్రపోతా ఒకనాడు పూరం లేవకుండా నిద్రపోతా ఉంటున్నాலும் సరి సూర్యునికి దాని పట్టి కవలే లేదు. దేని పట్టి దాని అది యోచించదు. అది నిస్సంగంగా మనతో పట్టు లేకుండా అది తనీగా ఉంది. అది మారి మన ఆత్మ ఎట్టాంది మనకు రోగా ఏ విధమైన శయలు లేకుండా అది అకర్తాగా ఉంది. అకర్తాగా ఉంటే ఆటోమేటిక్ గా అది అభోక్తానే. కర్తాగా దోండు ఉన్నాడో వాండే అనుభవించును. ఇప్పుడు మన ఈ ఆత్మని ఈ అనాత్మలోండి పిరిచి ఇది వచ్చి ఆత్మ ఏమి ఒక్క செயல் చేయకుండా ఆమె ఒక్క విధమైన ఇది లేకుండా ఆ ప్రసెన్స్ మాత్రంగా ఇరుపు ఉణర్వు మాత్రంగా నే ఉండాను. ఈ ఒళ్ళే అన్ని పనుల్ని చేస్తుంది. అట్ట మన పిరిచి దోరు తెలుసుకుంటున్నారో అది మొదటి దీనికి అర్థం. అదావదు కర్మని అకర్మ యహ్ పశ్చేత్ యహ పశ్చేత్ అనేది అది దోరు చూసేరో మనకు. రెండవది అకర్మణి చ కర్మ యహ దానిలో వచ్చి செயல் ఇన్మయిల్ దోరు செயల్ని చూసేరో అనేప్పుడు దానిలో ఏం చూసాము? ఈ ఒళ్ళు செயல் చెయ్యకుండా ఉంటనాలు అక్కడ రోగా ఆ செயல் అనేది నడుతానే ఉంది. మన ఏమించేము ఈ செயலற்ற తన్మని ఆత్మ పైగా ఎక్కించి ఉడిస్తున్నాము. అట్టలేదు. ఇక్కడ వచ్చి ఏసి పేరు ఈ ఒళ్ళు செயல் చేతా ఉంటనాలు అక్కడ మన செயல் చెయ్యకుండా ఉంటనాలు మనకు ఏమవుతుంది? రోగా ఆ செயல் అనేది నడుతానే ఉంది. செயல் అట్ర తన్మైలోని செயல் వచ్చి నడుతానే ఉంది అనేదానిని దోరు పురించుకుంటున్నారో. సహ బుద్ధిమాన్ அடுத்த లైన్ లో సహ అంటే వాండు దోరు ఇట్ట తెలుసుకుంటున్నారో అదావదు కర్మలో అకర్మాణి செயலற்ற తన్మైలో செயல்ని அதாவது ఈ ఒళ్ళు செயல் சேத்தா ఉంటనాలు ఆత్మ செயல் செய்யகண்ட అది అకర్తాக ఆ ఇరుపు ఉణర్వుగా ఆనందంగా మట్టుం అది ఉంది అనేదాని దోరు తెలుసుకుంటున్నారో. அதே மாதிரி అకర్మణి ఈ ఒళ్ళు செயல் செய்யகண்ட ఉండప్పుడు కర్మ కర్మ అంటే ఆ రోగా ఆ செயல் అనేది నడుతానే ఉంది అనేదాని దోరు పురించుకుంటున్నారో. వాలు సహ అంటే వాలే బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే వాలే మీకు తెలుసును బుద్ధి అయి ఉడయవన్ బుద్ధిమాన్. ధన ఎట్ట రూపాయిని ధనాన్ని పెట్టుకునేవాడు ధనవాన్ చెప్పేమిగా అది మారి బుద్ధిమాన్ అంటే బుద్ధిని పెట్టుకునేవాడు. దీనిలో ఇంకోటి స్వామి దయానంద సూపరా చెప్పినారు. అదావదు ఈ బుద్ధిమాన్ అనేప్పుడు ఈ బుద్ధి అదావదు ధనవాన్ని చెప్పేమిగా ఈ వట్టి రూపాయిని మట్టు పెట్టుకునేవాడు లేదు. ఈ రూపాయిని డోరు వాళ్ళు పెట్టుకుంటేదాన్ని షేర్ చేసేయడం ఇంకొకరితో. నేను ఎంత వట్టి 10 రూపాయి ఉంటున్నాను వట్టి 1 రూపాయి ఉంటున్నాను దాన్ని ఇంకోరు దూరం కష్టపడేరు అంటే దాని దోరు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడో వాండే రిచెస్ట్ ఫెల్లో వాండే ధనవాన్. అదావదు ఆ మనస్సు దోరుకుందో వాళ్ళే రిచ్ అంటే ఆ ధనవాన్. ధన అంటే సెల్వం. సెల్వం అంటే వట్టి రూపాయి లేదు. ఆ మనస్సులో ఆ రిచ్నెస్ ఆ ఒక పెరుందన్మై ఆ ఒక పక్వం అది ఉండేవాళ్ళే వాళ్ళే రిచ్ పీపుల్ అట అనేసి దీనిలో చెప్పారు.
అదే మరి ఇదిల బుద్ధిమాన్ అంటే ఆ ఇంటలెక్ట్ లో వట్టి బుద్ధి అంటే ఏమి ఇక్కడ ఆత్మజ్ఞానం, వట్టి అరివు లేదు. ఇది వచ్చి ఈ ఆత్మజ్ఞానాన్ని దోరు తెలుసుకుంటున్నారో. ఏ ఆత్మజ్ఞానం? ఈ మొదటి లైన్ లో చెప్పినారుగా, ఈ ఒళ్ళు செயல் சேத்தனா ఉంటనాலும் ఆ ఒళ్ళు செயல் சேத்தா ఉంది, నేను ఏ విధమైన செயல் లేకుండా అకర్తాగా అభోక్తాగా ఉండాను అటానిసి తెలుసుకునే ఆ జ్ఞాని వాళ్ళే ఆ బుద్ధిమాన్. వాళ్ళు వచ్చి తనాన్ని తెలుసుకుని తనవుடைய బుద్ధిని మనం ఏం చేసేమో ఈ బుద్ధిని జాస్తి యూజ్ చేసేదే లేదు. ఆ ఇంటెలెక్ట్ ని బుద్ధిని దేనికి యూజ్ చేసేమో స్కూల్లో అంటే వాళ్ళు చెప్పించేదాన్ని ఏదో ఒకటి చదివి మనపాఠం చేసి ఒప్పించి పని ముడిచితున్నాము. ఈ బుద్ధిని ఈ విచారం చేసి బాగా దాన్ని యూజ్ చేసేవాడే బుద్ధిమాన్. వాడు తనాన్ని తనకు యూజ్ చేసుకుని ఇంకొకరితోని వాడు పురించిందాని ఇంకొకరిని చేసేవాడు, ఇంకొకరిని దాన్ని పురింజబెట్టేవాడే బుద్ధిమాన్. సరే, புத்திமான் மனுஷேஷு மனிதர்களுள், ఈ మనిషిలాల్లో వాండే నింద ఏకపట్ట గూరుండారు ఈ ఉలగాలో. ఆ మనిదర్గళ్ళల్లో వీండే బుద్ధిమాన్. సహ యుక్తః, సహ అంటే వాండు, యుక్తః అంటే యోగిని అర్థం. అదావదు కర్మయోగం చేసి వాండు మనస్సులో ఆ చిత్త శుద్ధితో దానితో కూడిన వాండు. యుజ్జు ధాతు, యుజ్జు అంటే సేర్దల్ అర్థం. అది మనస్సులో వాడికి ముழுமைగా ఉంది. దానితో ఆ మనస్సు వచ్చి ఆత్మతో సేరింది, ఒళ్ళుతో సేరలా, ఆత్మలోనే సేరి ఉండాండు. అట్ట ఉండేవాడు కృత్స్న కర్మకృత్. కృత్స్న అంటే ముழுமைగా செயల్ని అన్ని చేసి ముడిచిన వాడు అర్థం. దేనికి అంటే వాడికి మనస్సులో ఆ ఆశ అనేదే లేదు, లేకంటే సకాఫోను ఇట్ట ఒక నిలైమైకి వాడు వచ్చేప్పుడు వాడికి అన్ని చేసి ముడిచిన వాడుగా వాడిని ఎంచేయండు. அடுத்து వాడు చెయ్యండా అంటే వాడికి ఈ ఒళ్ళు చెయ్యాలి. ఆ లోక హితాని కోసం ఏం నడాలనో అది వాటు నడుసును. ఈ ఒళ్ళు అది వాటు చేతా ఉంది కాబట్టి దల్లో వాడు బంధపడండి. ఆ ఒళ్ళు వచ్చి ఈ ఒళ్ళు ఎప్పుడునే ఈ செயல் లేకుండా ఉండదు అనేది వాడు పురించుకున్న వాడు. ఈ ఒళ్ళు செயல் చేతానే ఉన్ను, దానికి నాకుని సంబంధం లేదు. నే వచ్చి ఆ ఒక పూర్ణన్, నే వచ్చి ఎప్పుడునే ఆ ఎంజాయ్ ఆ పూర్ణత్వాన్ని మనసులో ఆ పేరానందాన్ని ఎప్పుడు నేని దల్లోనే తెలచుకుంటాను. ఆత్మని ఏవ ఆత్మనా తుష్టగా అటానిసి ఆత్మలోనే నేను ఆ సంతోషాలో ఏ செயல் చేసినాலும் సూతా ఉన్నప్పుడు ఉంటున్నాను, మండుతా ఉన్నప్పుడు ఉంటున్నాను సరే, ఎవరితో మాట్లాడుతా ఉన్నప్పుడు నాలుగు సరే, లేకపోతే ఈ ఒళ్ళు కష్టాల్లో తుడుచుకుంటా అంటున్నాళ్ళు సరే, లేకపోతే దూరన తవరిపోయినారు అవాళ మన ఏడుచుకుంటా అంటున్నాళ్ళు, మన కంట ఉండి ఫుల్ నీళ్ళు వస్తుంది అవాళ ఈ ఒళ్ళు ఏడుతా ఉంది. అట్ట సమయాల కూడా మనస్సులో ఆ పూర్ణత్వాలు ఉండి మనస్సు మారకుండా ఉండేదే ఆ నిలై. ఆ నిలైనే ఇక్కడ కృష్ణ కర్మకృత్ అటాన్సి చెప్పారు. అది ఎట్టా ఇదింతాని మన నుంచి ఎట్టా వెళ్ళవును అటాడిసి మన యోచించేప్పుడు దీనిలో 2-3 ఉదాహరణలు సూపర్ గా చెప్పినారు. దాని మన సుతడి అదావదు పురాణ కథలలో మనకు రామాయణం చెప్పారుగా, రామాయణాలో రాముడు వచ్చి రావణుని పైగా ఏకపట్ట అస్త్ర శస్త్రాలని ఉడిసేరు. అస్త్రం అనేది వచ్చి మన చేత ఉండి ఉడిసి పోయేది, అదావదు విల్లులోండి అంబు పోతుంది, అది వచ్చి మన చేత ఉండేది లేదు. ఆ కరువి వచ్చి మన చేత ఉండేది లేదు, అది మనని ఉడిసి పొయ్యి ఇంకొక పనిని చేతుంది. అట్ట ఉండేది పేరు అస్త్రం. శస్త్రం అంటే మన చేత పెట్టుకు మన అది ఇంత పెట్టుకు ఇది పరశురామ ఆ పరస్సు ఇది ఇంత అని చేత పట్టుకు
చేసేది. దాన్ని వచ్చి తూకి వేసింది అది చేత పెట్టుకునే జోడ వేసేది. దాని పేరు శస్త్రం. నింద పెట్టుకు రామర్ జోడ వేసేది. కావంటే ఏమవుతుంది, అన్ని పెట్టి ఎన్ని మాట రావణనుடைய తలని సీవినాలం ఆ తల తిరివి తిరివి వచ్చింది. అది மாதிரியே మన ఈగో, మనవుடைய అహంకారం అనేది ఒక్క విరుపాన్ని మనం పూర్తి చేసి అప్ప మనం ముడించింది, మన ఇంకా పూర్ణత్వం, మన కంప్లీట్ తృప్తిగా ఉండాము, ఇది ముడించింది అట అనేసి ఒక్కవేళనా ఉండింది వెళ్ళవుతుందా? ఒకటి అழிచేపడికే அடுத்தது ఎట్టా తల తూకుతుందో అది మారి రావణనుடைய ఎట్టా తలలు తిరివి తిరివి వచ్చిందో అది మారి మనవుடைய ఈ అహంకారం అనేది తిరివి తిరివి వస్తానే ఉంది. దాని మన వాచ్ చేయాల. ఈ అనాత్మానుடைய ఇది వచ్చి నేచర్ అదే, ఇయల్బు అదే. ఈ ఒళ్ళుతోని అనాత్మ అంటే ఈ ఒళ్ళుతోని సేరిందే ఈ అహంకారం, కర్త అనే ఆ ఉణర్వుని మన దేని మూలంగా పెట్టేము. అక్కడ రామర్ వచ్చి బ్రహ్మాస్త్రం వేసి దాని ఆ తలని ఇది చేసేరు, కట్ చేసి ఉడిసేరు. దాని వెనక అది వచ్చేదే లేదు. ఆ రావణన్ మడింజితున్నాడు. అది మారి మనకి ఈ బ్రహ్మ జ్ఞానం, ఈ ఆత్మ జ్ఞానం అనేది మన తెలుసుకునేప్పుడు ఆటోమేటిక్ గా ఈ సంసార ఈ కర్త అనేది లేకుండా సకాతుంది. ఏం మన దీనిలో పురించుకుంటున్నాము అంటే రామర్ వచ్చి ఆ సీతని ఆ పేరానందని అడంజితున్నారు దాని వెనక. అదే మారియే మనకుని ఈ కర్త అనే ఫీలింగ్, ఆ నోషన్ మనసులో ఆ తవరాన ఎన్నం ఉండేదానించే ఇన్ని ప్రచனை. ఆ తవరాన ఎన్నం కర్త మన செய்பவனே నే చేసేవాండే కావంటే నే చేసేవాండు మనం చెప్పేమేక దల్లో మట్టుం ఒక విద్యాసాన్ని మన ఎత్తు రావాల. ఏం విద్యాసం ఎత్తు రావాల? నా ఒళ్ళు సేతా ఉంది, నేను దల్లోండి విడుబట్టు ఆ ఉணர்வு இருப்பு உணர்வுగా నే ఉండాను. నావుடைய ప్రసెన్స్ లో ఈ செயல் పూరా నడుతా ఉంది అనేదాని మన పురింజుకు చేసినా ఉంటే అక్కడ ప్రచனை వచ్చిందుకు వాయిపే లేదు. ఈ కర్త అనేది అదావదు ఈ కర్త అనేదిలో నేను ఉండాను. ఈ ఆత్మ ఉంటేనే ఈ కర్త అనేది వస్తుంది. ఈ ఆత్మ అధిష్టానంగా లేకుండా ఈ செய்பவன் అనే ఉణర్వు కూడా మనకు వచ్చిందుకు వాయిపే లేదు. దేనికంటే ఆ మనకు రోగం ఉండే ఆ చైతన్యం, ఆ ఉసురు ఉంటేనే, ఆ పరంపొరులు ఉంటేనే మనకి నేను జడంగా ఉండే ఈ ఒళ్ళుకు ఉసురు అనేదే వస్తుంది. అదే ఇది లేకుండా పోయింది. అదావదు ఈ కర్త అనే ఫీలింగ్ ఈ ఆత్మ అనేది ఉండప్పుడే మనకు వస్తుంది. దానికి ఈ ఆత్మ అనే ఆ సత్తు సిత్తు అనేది మనకు రోగం ఉండాలే, కండిపుగా ఉంది. అది ఉండేదానించే మన వచ్చి ఈ ఒళ్ళు మాట్లాడిందుకు వెళ్ళవుతుంది. దీని మన ఎట్టా పురించుకోవాలంటే ఈ ఆత్మ అనాత్మ రెండు ఉండనే చేస్తుంది. ఒక ఒళ్ళు రోగ రెండు ఉండనే చేస్తుంది. ఈ అనాత్మ செயல் పురించకుండా దాని నుంచి ఉండిందుకు వెళ్ళవదు. అది వచ్చి ఎప్పుడునే కర్త భోక్తాగానే ఉంది. కావంటే ఈ ఆత్మ వచ్చి ఎప్పుడునే అకర్త అభోక్త, అదే నేను. అదావదు ఇప్పుడు మనం ఏం చేసేము, ఒళ్ళుతో పోయి ఒట్టుకుంటున్నాము. ఒళ్ళు తని నేను తని అనేదాన్ని మన క్లియర్ పిరిచి పురించుకోలే. సరే, దీనితో సేరి ఇంకొకటి ఏం తెలిసినా మన పురించుకోలే. ఈ నేను వచ్చి నే కర్త కావంటే నే ఎదినే ఆ సామి దల్ల చెప్పేడుగా చాతుర్వర్ణ్యం అనేదిలో నే దీని అన్ని చేసినవా అంటే కావుంటే నన్ను దీని చేసిన వాంటిగా ఎంచక నేను వచ్చి కర్తార ఈ అకర్తారం
అనేదాన్ని పురుంజుకో. నే అవ్యయం అకర్తారం అనేదాన్ని పురుంజుకో అటనేది. దానే ఇక్కడ మన తిరివిని చూసేము. అదావదు నే వచ్చి ఏ విధమైన செயలుని ఇప్పుడు దాని ఇంకో ఎగ్జాంపుల్ ఆభరణం తంగం. ఈ తంగం వచ్చి ఇప్పుడు వచ్చి నెక్లెసే తంగం అట అనేసి చెప్పేము. తంగం నెక్లెసే తంగం అని చెప్పేము, అది కరెక్ట్. ఈ నెక్లెస్ వచ్చి తంగాలో అవింది అనేప్పటికి ఈ నెక్లెస్ వచ్చి తంగం అట అని చెప్పేము. కావంటే తంగనే నెక్లెస్ అట అని చెప్పింది వెళ్ళవునా? చెప్పిందుకు వెళ్ళదు. దేంటే ఆ తంగాలో ఎన్నో ఆభరణాలు మన చెయ్యచ్చు. తంగాలో ఉంగరం చెయ్యచ్చు, అనగా ఇది గాజు చెయ్యచ్చు, ఎన్నో చెయ్యచ్చు. ఒడియాన చెయ్యచ్చు, నెత్తిచుడి చెయ్యచ్చు, ఏకపట్టది మన చెయ్యచ్చు. అట్లానే వచ్చి దాన్ని పిరిచి తెలిసిందుకు తెలాలి. అదావదు నేను ఈ కర్త అని చెప్పేప్పుడు నేను ఈ ఇరుపు ఉణర్వుగా ఉండుకుని ఈ ఒళ్ళుకు ఆ చైతన్యాన్ని ఇచ్చి ఆ ప్రెసెన్స్ మూలంగా నా ఇరుపు ఉణర్వు మూలంగా ఈ ఒళ్ళుకు అవసరం అనే దాన్ని ఇచ్చి దాన్ని సేల్ చెయ్య పెట్టేను. కావంటే నేను ఆ కర్త లేదు, నే వచ్చి అకర్త, నే செயல் செய்பவன் அல்ல అనేదాన్ని మన క్లియరా పురుంచుకోలే. దీనే ఇక్కడ తిరిగి వేరే వేరే యాంగిల్లో చెప్పుకొచ్చారు. ఇంకొకటి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పినారంటే சாமி వచ్చి புலியினுடைய நாயர் பிடிச்ச புலிவாளு. அதாவது தோண்டோக்கண்டு புலியினுடைய வால், పులి కరిసింది వచ్చేప్పుడు అది కరుసును అట అనేసి పులినుடைய తోకని పట్టుకున్నా అంట. అది మారియే మన ఏం చేసిందాము, ఈ కర్త అనేదిని అహంకారానుடைய తోకని పట్టుకుంటాము. ఇప్పుడు ఈ పులి ఏం చేస్తుంది, వీడిని తినేందుకు సుట్టుకు వాడిని వీడిని తోకని పట్టుకున్నాండే వెనాతి ఉన్నాండు, సుట్టుకు వస్తుంది. వీడిని సుట్టుకు వస్తాడు. పులి అంత వేగంగా టైర్డ్ అవ్వదు, మన టైర్డ్ అవుతున్నాము. ఇప్పుడు టైర్డ్ అయినప్పుడు ఈ పులి వాళ్ళని ఉడుతనాలు పులి మనని తినుసును, ఉడావతనాలు మన ఏం చేస్తాము ఆ టైర్నెస్ లో తిరిగి సుట్టేప్పుడు మయని పడి తిరిగి అదిని మనకు అలివుకు కారణంగా ఉంది. మననే పట్టుకుంటాము ఆ పులి వాళ్ళని పోయి మనగానే పట్టుకున్నాము. దీని మన పురించుకోవాలి. మన దీనిలో వచ్చి ఈ సంసారం అనే దాన్ని మననే పట్టుకుంటాము. ఈ కర్త అనే ఎన్నంతో మన దాన్ని పట్టుకుంటాము, దాన్ని మన ఉడాలే. ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి చెప్పిండారు సావి. ఏమింటే కుక్కని దారం పెట్టి ఈడిసిపోతా ఉంటారు, తెల్లాట వాకింగ్ తొడపోయేట అనేసి కుక్కని తొడపోతురు. వాళ్ళ కుక్క వాళ్ళని ఈడిసిపోతుందా లేకపోతే వాళ్ళు కుక్కని ఈడిసిపోతుందా, ఇది తొడపోయేర వాకింగ్ అనేది మనకు పురించదు. అంత వేగంగా కుక్క పరుతును వీలుని వెనకాతే దాని వెనాతి పరుతుతా ఉంటారు. అది మరి అవసరం మన వచ్చి దాని అదావదు మన ఈ செயல் புரிபவன் అనేది ఇది అన్నినేని కరువిలు. మన ఈ ఒళ్ళు మనసు బుద్ధి అన్నినేని మనకు ఉండే కరువిలు. ఆ కరువిలని ఎట్టా ఒక కరువిని యూజ్ చేస్తామో, ఒక కత్తిని యూజ్ చేసే ఉంటే కత్తిని ఎట్టా యూజ్ చేయాలని పురించుకుని దాన్ని మన యూజ్ చేసేప్పుడు మనకు ఏ విధమైన ప్రశ్నని రాదు. అది మరి ఈ ఒళ్ళుని మనం ఏం చేయాలి, ఎట్టా యూజ్ చేయాలి అనే దాన్ని పురించుకుని ఇది అదే కర్త దానికి అదావదు అది ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలం అవేప్పుడు దానికి వచ్చే ప్రశ్నలు రానే చేస్తును. దానికి మరణం అనేది నిశ్చయం. దానికి ఈ అழிవులు ఆ అపక్షీయతే పడి అది వచ్చి కొంచెంగా అழிంచుకునేనే వచ్చును. దానింతా మన భర్తపడాల్సిన దల్లో పోయి ఒట్టుకుని దల్లో భర్తపడాల్సిన అవసరం లేదు.
దాన్ని పురుంజుకుని ఏం చెయ్యాలనో దాన్ని చేయాలనే తవిర దానికోసం మన కష్టపడకూడదు. మనసుని ఎప్పుడునే ఆ పూర్ణత్వాలనే పెట్టుకోలే. ఆ పూర్ణత్వాల మనం ఉండంగా మన మనసు ఆది వ్యాధి అని చెప్పుతున్నారు. మీరు ఏற்கனவே దాని క్లాస్ లో చెప్పిండాను. ఆది వ్యాధి అనేప్పుడు ఈ మనస్సులో వచ్చే ప్రచనల నుంచే ఒళ్ళుకు వ్యాధి అనేది వస్తుంది. అట అనేప్పుడు మనం ఏం చేయాలి, ఈ మనస్సులో ఎంతకు ఆ పూర్ణత్వాలో ఉండిందుకు పழகేమో అది వచ్చి వద్దే ముఖ్యం. అంత அளவுக்கு మనకు ఈ వ్యాధి అనేది మన అంచున కూడా రాదు అండదు అనే ఆ శ్రద్ధై ఆ నம்பிக்கை మనకు రావలే. దాని ఇక్కడ చెప్పారు. ఆరోగ్యంగానేని మన ఏమి మనకు ఏమేమి నడాలనో అన్ని ఆరోగ్యంగానే నడుస్తకామోనే తవిర ఏ విధమైన ప్రச்சனை వచ్చిందుకు వాய்ப்பு లేదు. అన్ని అదావదు ఇప్పుడు సముద్రం రామేశ్వరం కన్యాకుమారి అట్ట తాగు తిరుచెందూర్ అట్ట తాగుంతా పొయ్యేప్పుడు తల వలసింది. పొయ్యేప్పుడు ఏకపట్ట అలైలు అవుతుంది అంటే అలైకి వెరుసుకుని ఈ అలైలుంతా నిలాని ఆనకపోయి నేను తల పోసేను అంటే అల ఎప్పుడు నిలాడో ఎప్పుడు తల పొయ్యడం నడానే నడాదు. అదే మారియే ఈ செயல்கள் అనేది ఈ నాకు నేను వచ్చి ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, అట్టా ఉంది, ఇట్టా ఉంది, దానింతా ముడించిన వెనకనే నేను దీన్ని చేసిందెలవును, ధ్యానం చేస్తే నేను అట నేను దల్లోనే ఉండిందుకు వెళ్ళవును. అదింతా ఒక్కటినే లేదు. అది వచ్చి అలైలు నిలాగానే నేను స్నానం చేసింది పొయ్యేను అనేట్టుగా అది అన్ని செயల్లోనేని మన ఆ செயலின்மைని చూసిందుకు పழగిసా ఉంటే செயல் నడుతా ఉండప్పుడు కూడా మన ఆ బంధాలోని విలగి మన వచ్చి ఏ వాళ్ళని ఆ ఒక ఆన్మాని అకర్త అభోక్త అనేదాన్ని ఉణర్ந்துకుని దాని ఆ సత్సిత్ ఆనందంగా మట్టుం ఆ ఇరుపు ఉణర్వుగా ఆనందంగా మట్టుం మన దానిలోనే ఇది ఆ ప్రెసెన్స్ లోనే అన్ని செயల్ని నడిసిందుకు ఉడిచినా ఉంటే మనకు ఈ ప్రచனை అనేది రాదు. అట్ట ఉండేవాళ్ళే ఆ బుద్ధిమాన్, వాళ్ళే యుక్తః, వాళ్ళే ఈ దిల్లో బ్రహ్మంతో నిలై పెట్టు ఉండేవాళ్ళు, దానితో చేరి ఉండేవాళ్ళు. అనగా కృష్ణ కర్మకృతుంటే వాళ్ళు అన్ని செயల్ని వాళ్ళు ఏ విధమైన ఆ మనసులో ఒక ఇన్కంప్లీట్నెస్, ఒక నాకు ఎదినే లేదు, ఇన్కంప్లీట్ గా ఉండాను, నేను వచ్చి మనసులో ఒక తృప్తి అట్ట తన్మైలో ఉండా, నా కొర ఉండుకుంటా ఉంది అనే ఒక ఎదినే లేకుండా వాళ్ళు ఆ పూర్ణత్వాలో తెలచి ఉంటారు. அடுத்து వాళ్ళు செயல் செய்யறா మరి అంటే செயல் నడుపుతానే ఉన్ను. మన దీని ఏற்கனவே చూసిందాము. వ్యాసరు వచ్చి చెప్పుతారు అని చెప్పినాను. వ్యాసరు వచ్చి అన్ని తినిసి గోపికలు అందరూ వచ్చి యమునలో వెల్లం వచ్చింది. ఆ టయాలో వీళ్ళు వచ్చి వ్యాసరు నాకు తిండి వేయండి ఆకలికి ఉంటుంది, నేను తినగానే వచ్చి ఆ వెళ్ళాని మీకు దోవ ఇది చేసి ఉడిసే అంటారు. సరే అన్ని తినంగానే తిరిగి వచ్చి ఆ యమున కரைக்கு వచ్చేప్పుడు అతను ఏం చెప్తారు, நான் விரதம் இருப்பது உண்மையானால் ఈ యమునై దోవ ఉడాని అనేసి చెప్పారు. అది దోవ ఉడుతుంది. ఏం అర్థం పడితే మహాన్లు ఆ దీన్ని పురుంజుకుని ఆ ఉణర్వులోనే ఉండప్పుడు, ఆ సచ్చిత ఆనంద రూపంగానే వాళ్ళు ఉండప్పుడు, అన్నిలోని దానే వాళ్ళు చూసేప్పుడు ఆ ఇయర్కై వాళ్ళకి అడిపడించి నడుస్తుంది. ఇదే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది. ఈ విషయాలలో మనం ఇంకొకటి మెయిన్ గా యోచించాల్సింది వచ్చి వాళ్ళు తిరిగి దీన్ని పురుంజుకోండా అని దేని చెప్పారుంటే ఇప్పుడు వచ్చి మన ఒక செயல் చేసి దీన్ని అడంజేది అనేది దొరకదు. అదే మరి ఇప్పుడు వచ్చి సరెండర్ అట అని చెప్పాము, శరణాగతి అట అనేసి చెప్పాము. శరణాగతి అంటే ఒకటిని శరణడం ఇప్పుడు సారీ టైం అయింది. మన దీని ఈ టాపిక్ ఈ ఒక చిన్న ఇదే దీన్ని ముడిచి అడతదిలో ముడిచితాడి.